ఈ రేవంత్ రెడ్డికి కూడా మనకి తెలంగాణ ఉద్యమంలో సంబంధం ఉందా? అసలు సంబంధం లేనోని మనం ఎందుకు కథనెక్కించినాము అంటే మన తెలంగాణలో నాయకులు లేరు, పరిపాలించే వచ్చేసి మొగాడు లేడు, ఓన్లీ రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇక ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చినందుకు వచ్చేసి ఎవడు పడితే వాడు వచ్చేసి మేము పార్టీలు పెడతాం అంటే ఇప్పుడు నువ్వు ఆంధ్ర స్ప్లిట్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ రోజున నేను తెలంగాణ ఉన్నానే ఎందుకు అనలేదు? నువ్వు వెళ్ళిపోయినావు అంటే నీకు ఒక పవర్ కావాలి కాబట్టి అక్కడికి పోయి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటి తీసుకొని ఆడ కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఆంధ్ర అన్నట్టు కదా, నీకు ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నట్టు ఆంధ్ర. రేపు పొద్దున వచ్చేసి నువ్వు ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి నేనైతా అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అంటే నువ్వు అక్కడ ఇక్కడ అంటే నువ్వు నీ దగ్గరే ఉంటావా? అసలు తెలంగాణ రావడమే ఇష్టం లేదు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడవు, ఉద్యమకారుల గురించి దేని గురించి మాట్లాడవు, నీకు సమస్యల గురించి మాట్లాడేటోడు నువ్వెందుకు ఇక్కడ? మేము అదే అడుగుతున్నాం. అంటే తెలంగాణ పేరు చెప్పి భావోద్వేగాలు రెచ్చగొడతా ఉన్నారు, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు, కొంతమంది కావాలని కూడా వాళ్ళ వాదన వినబడతా ఉంది. కరెక్టే అన్న. నేనేం చెప్తున్నా అంటే ఈ రోజున బీజేపీ ప్రభుత్వము ఈయనకు స్టార్డమ్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఎంటర్ అవ్వాలి అనేది పెద్ద ఎత్తున వచ్చేసి ఒక స్కామ్ లాగా చేయబోతున్నారు. మూకుమ్మడి దాడి అని కూడా అనొచ్చు. ఈ బీజేపీ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, ఇటు సైడ్ చూసుకుంటే జనసేన, ఇటు సైడ్ చూసుకుంటే మనుషులుగా వ్యక్తులుగా చూసుకుంటే ఈయన రేవంత్ రెడ్డి, కవిత కూడా వాళ్ళ దాంట్లోనే ఉన్నారు. ఏదో బయటకు చెప్తా ఉంటారు కానీ మొన్న కూడా నేను చూస్తా అని చెప్పేసి అన్నాడు కదా, మోడీ వచ్చినప్పుడు మా దాంట్లో చేరు అంటే చూస్తా ఇంకా మీద అని చెప్పేసి అన్నాడు. ధైర్యంగా నువ్వు చెప్పగలిగిన ఒక ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ప్రియాంక గాంధీ ఏం చేస్తున్నారు, వీళ్ళ లీడర్లు ఏం చేస్తున్నారు? ఆ మాటలైనా కూడా మెల్లగా వచ్చేసి సరే చూస్తా అన్నట్టుగా అన్నాడు, టేకింగే అన్నట్టుగా అన్నాడు. మరి అన్నప్పుడు మరి ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నది మరి రేవంత్ రెడ్డి పాలన, టీడీపీ పాలన, అసలు జనసేన పాలన, బీజేపీ పాలన? ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. ఎవడు పడితే వాడు పాకిస్తాన్లు అంటారు, లేకపోతే ఉగ్రవాదులు అంటారు. తెలంగాణ అంటే మీకు ఏం కనబడుతుంది? అసలు మీకు ఎట్లా కనబడుతుంది? అసలు మేము అడుగుతున్నాము, అసలు మీకేం పుట్టింది, యువతకేం పుట్టింది అని అడుగుతున్నా. ఈ రోజున తెలంగాణ కొట్లాడి తెచ్చుకుని నీళ్లు నిధులు వచ్చేసి మనది కాకుండా వచ్చేసి దోచుకుంటున్నారు కదా, దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? ఉద్యోగాలు రావట్లేదని కొట్లాడండి రా బయట, రోడ్ల మీదకి రండి. మీ ఉద్యోగాల కోసమే కదా మేము కొట్లాడేది. అయినా యూనివర్సిటీ అప్పుడు ఆస్మా మీద కూడా వచ్చి అన్ని రకాలుగా వచ్చేసి ట్రోల్ చేస్తున్నారు అంటే కనీసం వచ్చేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యువత గురించి మాట్లాడట్లేదా? జాబుల కోసం అంటే మీరు స్విగ్గీ జొమాటోలలో జాబులు చేసుకున్నా కూడా సిగ్గు లేకుండా చేసుకుంటా చదువుకొని మాకు అభిమానం ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడతారా? లేకపోతే ఈరోజు అన్నం పెట్టే రైతులు వచ్చేసి రోడ్ల మీద భూములు గుంజుకుంటా అంటే అందులో మీరు లేరా? మీకోసం మాట్లాడలే, మేము ఎవరి కోసం మాట్లాడుతున్నాము? తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నాం. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా అభిమానం అని చెప్పేసి వాడెవడో వచ్చేసి అరే రేవంత్ రెడ్డి నేను వస్తున్నారా చంపేస్తా అంటే అసలు తెలంగాణలో ఒక ముఖ్యమంత్రికి వచ్చేసి ఏంటిది రక్షణ లేనప్పుడు తెలంగాణ ప్రజలకు రక్షణ ఎక్కడ ఉన్నది? వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాడు తెలంగాణ వాడైనా కూడా ఒక ముఖ్యమంత్రిని వచ్చేసి నువ్వు చంపేస్తా అని బెదిరిస్తా అంటే ఎట్లా? దాన్ని ఏమంటాము? ఇది ఒకటి. ఎవడైతే ఆ మాట అన్నాడో ఇంకొకసారి అది ఎవరైనా తెలంగాణ అయినా ఇంకెవరైనా కూడా చంపేస్తా అని అది ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని జైలు వేయాల్సిందే. ఇంకొకసారి బిడ్డ ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నోని ఆ మాటలు బెదిరించే మాటలు మాట్లాడితే మాత్రం 100% వీళ్ళకి వచ్చేసి కేసులు వేయాల్సిందే. ఇంకొకసారి మాట్లాడకుండా వాడు జైల్లోనే ఉండాలి, వాడిని పట్టుకోవాలని చెప్పి ఏం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద ఇంత దాడి జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది స్పందించట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్పందిస్తుంది, బీజేపీ మాత్రం స్పందించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడిని చూసి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, ఈ పిచ్చి తుగ్లక్ పాలనలో ఫస్ట్ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆలోచించు రేవంత్ రెడ్డి. నువ్వే నిన్ను కాపాడుకోలేకపోతున్నావా? ఈ రోజున నిన్నే వాళ్ళు వచ్చేసి ఈ విధంగా చంపేస్తా అంటే తెలంగాణ ప్రజలకు నువ్వెక్కడ రక్షణ ఇస్తావు? అసలు నువ్వు గద దిగిపో, నీకు చేత కాదు. అసలు తెలంగాణకు ఉద్యమానికి నీకు సంబంధం లేదు. మాకు బుద్ధి తక్కువ. ఈ రోజున వచ్చేసి మా నిధులు నియామకాలని చెప్పేసి ఆయన వచ్చేసి ఫ్యామిలీ ఉప్మాలు తిన్నారని చెప్పేసి ఈ రోజున నిన్ను గెలిపిస్తే నువ్వు వచ్చేసి వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నావు. తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా ఆలోచించండి. రేపు రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు, కవిత బీజేపీ వాది అని ఆల్రెడీ అందరికి తెలిసి. ఎందుకే మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా మేము మా పార్టీ నుంచి వచ్చేసి అసలు నీకేం అర్హత ఉందని చెప్పేసి అడగడానికి మేము వచ్చేసి కాన్వాయ్ని అడ్డుకున్నాం. కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడలే ఆ రోజు? ఇదే రఘునందన్ రావు ఈ రోజు ఏదో మాట పార్టీ పెట్టుకోదా అని మాట్లాడుతున్నాడు. అరే రేపు చేసినప్పుడు ఏమైంది? బండి సంజయ్ కొడుకు రేపు చేసినప్పుడు
పట్టుకోవట్లేదని చెప్పేసి మీ ప్రభుత్వాలే చెప్తున్నప్పుడు మరి సిగ్గుందా? అప్పుడు ఎందుకు మాట్లాడాలంటే రఘునందన్ రావు కూడా వీళ్ళు వచ్చేసి రేప్ కేసులో ఉన్నాడు కాబట్టి అరే నాలాగనే వీడు ఉన్నాడు అని చెప్పేసి నువ్వు చప్పట్లు కొట్టుకుంటున్నావా? మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఈ రోజున? తెలంగాణ వదిలి ఈ అక్కలు ఇక సీతక్క మొన్న కూడా వచ్చేసి ఏదో రీల్ రాని ఏదో మాట్లాడతారు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? తెలంగాణలో లేదా ఆమె? వీళ్ళందరూ అనవసరంగా ఏంటంటే ఓన్లీ వీళ్ళకు పదవులు కావాలి, అంతకు మించి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మన ఉద్యమకారులకు కానీ మన తెలంగాణ నీళ్లు నిధుల మీద లేదు. ఎంతసేపటికి పవర్లో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లయిలా ఈ రోజుకు 13 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళని గుర్తించి వాళ్ళ విగ్రహాలు పెట్టింట నేను ఒక్కటే మంచి మాటలు వస్తాయి. వాళ్ళు వెళ్ళిపోయినాక చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోలేదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని ఏరియాలో పెట్టిరు. ఇప్పుడు అది పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మరి శ్రీకాంతాచారి విగ్రహం ఎందుకు పెట్టలేదు? జయశంకర్ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? 14 మంది చనిపోయారు, 14,000 మంది చనిపోయారు, వాళ్ళందరి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు అడుగుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళని ఎందుకు కాళ్ళు గడగలేమన్నా? ఏంటిది ఇదే రోజున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజు ఎందుకు గడగలేదు అని అడుగుతున్నా. ఇప్పటిదాకా ఆ కమిటీ వేసి ఫస్ట్ వాళ్లకు మీరు చేసి తెలంగాణ ఉద్యమకారులకు మీరు కమిటీ వేసి వాళ్ళకి ఏదైనా చేసిన తర్వాత ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది వాళ్ళు చేయలేదు, ఈ రోజు వీళ్ళు చేయలేదు. సొమ్ము ఒకరిది సోకొకరిది అనే టైప్లో ఈ రోజు రేవంత్ రెడ్డి దేనికి తెలంగాణ ఉద్యమానికి పనికిరానోడు ఈరోజు అసలు దాని ఏంటి ఆయన లేదు, ఆ పదమే ఆయనకి నచ్చలేదు, ఆయన పార్టిసిపేట్ చేయను ఈరోజు గద్దెనెక్కించిన కాబట్టి ఇంకొకటి తయారవుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ బిడ్డ మీ ఖబర్దార్, నువ్వు ఏమో అనుకుంటున్నావు, నువ్వు పార్టీ పెట్టుకుంటావా? అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చేసి నువ్వు అది మేము మీటింగ్ పెట్టుకుంటా అంటే భయపడుతున్నారు కదా భయ్. ఇప్పుడు పెట్టుకో, ఎవడొద్దు అంటున్నాడు? ఎవరికైనా ఉంది పార్టీ నడిపించే అధికారం ఉన్నది. అదేవిధంగా వచ్చేసి తెలంగాణ బిడ్డల గురించి కానీ తెలంగాణ వాదం గురించి కానీ ఎవడైనా మాట్లాడతా ఖబర్దార్, మేమందరం మళ్ళీ మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉన్నది. ఇంకొకసారి మొత్తం ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచే ఖచ్చితంగా వెళ్ళగొడతాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా సినిమా వాళ్ళు వచ్చేసి ఇక్కడనే ఉన్నారు, ఇంకా అధికారం. ముఖ్యంగా ఈరోజు కూడా వచ్చేసి మనకి తెలంగాణ ఉద్యమకారులు వచ్చేసి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అక్కడ ఇప్పటికి కూడా చిత్రపూరి కాలనీ ఒకటి ఉన్నది, దాంట్లో ఆంధ్ర పెత్తనందారులే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఆంధ్ర పెత్తనందారులు ఉన్నారు. ఇప్పటికి నేను ఒకటే మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే సినిమా ఇండస్ట్రీ అనేది కూడా తెలంగాణకు సంబంధించిందే. మీరు పెట్టుకోరు, అక్కడ పోయి పెట్టుకుంటారా? లేదు, ఇక్కడ కూడా కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, మేము వద్దనట్లేదు. 80% మొత్తం అధికారులు అందరూ ఆ పెద్ద స్థానాలు ఎవరైతే పరిపాలించే చిత్రపూరి కాలనీలో కూడా కొన్ని కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీలో అందరూ వచ్చేసి ఆంధ్ర వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళే ఉండాలి. అందులో 20% మాత్రమే ఆంధ్ర వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఎందుకంటే చిత్రపూరి కాలనీలో ఒక 3,000 కోట్ల స్కామ్ను వచ్చేసి ఈరోజు వల్లభనేని అనిలు పందికొక్కులాగా తింటున్నాడు ఆడ కూర్చొని. ఇంకా ఓన్లీ 4.5 ఎకరాలు మాత్రమే ఉంది, అది కూడా తినడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా వెంటనే అసలు వల్లభనేని అనిల్ అనేటువంటి ఆంధ్ర వాళ్ళను వెంటనే అక్కడి నుంచి తీసేయాలా. సినిమా ఇండస్ట్రీలో వచ్చేసి 80% వచ్చేసి అధికారం అనేది మన తెలంగాణ చేతిలోకి రావాలి, 20% వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మంచు విష్ణు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎవరు మాట్లాడలేక తెలంగాణ గురించి, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నా నేను. ఒక్కటే డిమాండ్, పవన్ కళ్యాణ్ ఇంకొకసారి తెలంగాణ వాదం గురించి కానీ తెలంగాణ బిడ్డల గురించి అది అరే మీరే ఉన్నారు రాబాయ్, మేము ఆడవాళ్ళం కూడా ఉన్నాం రాబాయ్, ఆడవాళ్ళం కూడా మేము ఉన్నాం. మేము రాజకీయాలు మాకు చేత కదా, మేము కూడా చేస్తాం. మీరు ఆంధ్ర పక్క నుంచి వచ్చేసి ఇక్కడ మేము పెట్టుకొని మేము వచ్చేసి పరిపాలిస్తామంటే తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఉన్నారు, మాకు కూడా పరిపాలన తెలుసు. ఇంకొకసారి తెలంగాణ బిడ్డల గురించి కానీ తెలంగాణ లేడీస్ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు, ఖబర్దార్ అని చెప్తున్నాం.